చైనాలో ఒక రైతున్నాడు. ఆ రైతు అందరూ పంటలేస్తుంటే తను కూడా మంచిగా చేను దున్ని మంచిగా ఎన్నో ఆశలతో మంచిగా విత్తనాలు వేసాడు. విత్తనాలు వేస్తే ఎంతో ఆశపడి విత్తనాలు వేసిన తర్వాత ప్రయాస పడుతున్నాడు. కొంతకాలం తర్వాత తన పక్కన పొలంలో మొలకలు వచ్చేసినాయి. తన పొలంలో మొలకలు రాలే. అయితే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏమండి మన ఇద్దరం కలిసే వేసినాం కదా విత్తనాలు, మా దాంట్లో మొలకలు వచ్చినాయి, నీ దాంట్లో మొలకలు రాలేదేంటి అని చెప్పి ఆ రైతుని విమర్శిస్తూ ఉన్నారంట. ఏమో అండి చూద్దామని చెప్పేసి అంటున్నాడంట. 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. పక్కన పంటేసినటువంటి ఆ రైతు ఎవరైతే ఉన్నారో పంట దిగుబడి మంచిగా వచ్చేసింది. మంచిగా బస్తాలు నింపుకొని ఈ బిడ్డ వైపు చూసి నవ్వుతూ బస్తాలు ట్రాక్టర్లు నింపి తీసుకెళ్తా ఉన్నారు. కానీ ఈ రైతులో ఒక విశ్వాసం కనపడతా ఉంది. నేను విత్తనాలు వేసాను, తప్పకుండా నా దేవుడు ఆ విత్తనాన్ని మొలిచిస్తాడు, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడని విశ్వసిస్తూ ఉన్నాడు. సంవత్సరం అయిపోయింది, ఇంకొక సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3 సంవత్సరాలు అయిపోయినాయి, 4 సంవత్సరాలు అయిపోయినాయి. ఆ 4 సంవత్సరాల నుంచి అందరు ఊర్లో ఆ గ్రామంలో అందరు అంటున్నారు ఆయన్ని, రే వీడు పిచ్చోడ్రా, వీడి పిచ్చి పట్టింది. ఏమంటున్నారమ్మా? వీడికి పిచ్చి పట్టింది. ఎవడన్నా 4 సంవత్సరాల పంట ఉంచుతాడారా? మొలక కూడా రాలే 4 సంవత్సరాలు, దున్నకుండా ఏంట్రా అని చెప్పి ఆయనను ఎగతాళి చేస్తూ ఉన్నారు, నిందలేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి కూడా గ్రామ పెద్ద మనుషులు తిడుతూ ఉన్నారంట. అయితే 5వ సంవత్సరం నాటికి ఒకానొక రోజు చిన్న మొలకొచ్చిందంట. గట్టిగా చప్పట్లు కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అదేం చెట్టు తెలుసా మీకు? 5 సంవత్సరాల లోపు తన గ్రౌండ్ అంతా కూడా తను లోతుల్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. అదంతా కూడా వాటర్ ఎక్కడెక్కడుంది వాటర్ను తనే తయారు చేసుకొని అప్పుడు 5 సంవత్సరాల తర్వాత మొలకెత్తడం ప్రారంభిస్తుందంట. ఎలా మొలకెత్తుతుందో తెలుసా? ఒక రోజుకొచ్చి 1.5 ఫీటున్నర హైట్ మొలకెత్తుదంట. 40 రోజుల్లో 90 అడుగుల హైట్ ఉందా ఫోటో? హల్లెలూయా. చూడండి ఒకసారి. ఈ చెట్టు పేరు ఏంటిదంటే బాంబో చెట్టు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చైనీస్ బాంబో ట్రీ ఈ చెట్టు పేరు. 5 సంవత్సరాల తర్వాత మొలకెత్తడం ప్రారంభిస్తుంది. ఒక్క రోజుకొచ్చి ఫీటున్నర హైట్ పెరిగిందంట. 40 రోజులకి 90 అడుగులు పెరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా. హల్లెలూయా. ఎక్కడైతే నిందలు పడ్డారో, ఎక్కడైతే అవమానాలు పాల్పడ్డారో, ఎక్కడైతే అనేక మందితో అనేక మాటలు పడ్డారో, ఆ రైతు దగ్గరికి వచ్చి అందరూ ఆ చెట్లను ఇలా చూస్తున్నారంట. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతము జరిగిస్తాడు. ఆమేన్. ఈరోజు మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను ఈరోజు ఈ ప్రాంగణం చూస్తే చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారు? రే ఆయన పెద్ద మీటింగ్లు పెడుతున్నాడు, అది చేస్తున్నాడు, ఆయన బిల్డింగ్లు చూడండి, ఆ ల్యాండ్ చూడండి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన పరిచర్య చాలా దీవించబడ్డదిరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, రాత్రికి రాత్రి వచ్చినటువంటి ఆశీర్వాదం కాదు. ఈ ఆశీర్వాదము అనేక రాత్రులు ఉపవాసంలో ఉండి కన్నీరు గార్చి, నిందలు, అవమానాలు, అనేకమైనటువంటి శ్రమలు. ఆమేన్. దాని తర్వాతనే ఈరోజు పాస్టర్ అమ్మ తేజ అనబడే నన్ను మీ అందరి ముందు సాక్షీకరముగా నా దేవుడు నిలుచోబెట్టారు. గట్టిగా చప్పట్లు కొడదామా?